కర్నూలు జిల్లా ఎమ్మిగిరిలో జై భీమ్ ఎంఆర్పీఎస్ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 200 మంది రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆది నాగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా రోగులకు అండగా నిలవడం అభినందనీయమని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలతో జై భీమ్ ఎంఆర్పీఎస్ దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాస్పిటల్లో ఉన్న రోగులందరూ కూడా కాబట్టి అందరూ కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘ 4వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజానికానికి అందరూ కూడా మా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా మరి ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. సోదరులారా, మా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం జూన్ 6వ తేదీన 2022 సంవత్సరమున ఇదే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం రాయలసీమలోన ఎమ్మిగనూరు నడిబొడ్డున కుర్ని కళ్యాణ మండపంలోన దాదాపు 1000 మందితో కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘాన్ని యువతరంతో కూడా స్థాపించడం కూడా ఒక పునాదిగా కూడా మేము వేయడం కూడా జరిగినది. గతంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు కూడా కేవలం దళిత గిరిజనులకైతే కూడా చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా మేము అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా పని చేయడం జరిగింది. జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం ముఖ్య లక్ష్యం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, ఆయన చరిత్రను కూడా తెలుసుకొని మరి రాజ్యాంగం అనే ఆయుధం ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 జిల్లాల్లో ఉన్నటువంటి మా జై భీమ్ ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర నేర్పించి రాజ్యాంగం అనే ఆయుధాన్ని కూడా పదును పెట్టించి మరి ఈ సమాజంలోన జరుగుతున్నటువంటి అసమానతలను, అంటరానితనాన్ని, కుల వివక్షతను కూడా కూకటేళ్లతో కూడా ప్రకటించడానికి మేమంతా కూడా దాదాపుగా నేటికి 3 లక్షల మంది కూడా మా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కార్యకర్తలు కూడా ఓసీ కులాలందరూ కూడా పేదలు ఉన్నారు. చాలా మంది గుండె వ్యాధితో బాధపడుతూ చనిపోతున్నారు. గుండె వ్యాధితో అయితేనే, పెరాలసిస్ అయితే ఈ విధంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు కూడా మరి 10,000 పెన్షన్ ఇవ్వాలని కూడా మేము గతంలో కూడా పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేసి మరి నేటికి కూడా సాధించడం జరిగింది. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా 30 ఏళ్ల పోరాటానికి కూడా మేము దాదాపు 20 ఏళ్ల పోరాటం చేసి కూడా ఎస్సీ వర్గీకరణ కూడా సాధించడానికి ఒక మైలురాయిగా మేము పనిచేయడం కూడా జరిగిందని కూడా నేను వస్తుంది. ఈ భారతదేశంలోన అనాథ పిల్లలకు 5,000 పెన్షన్ ఇవ్వాలన్నా గట్స్ ఉన్న సంఘం ఒక జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం. అది కూడా గత సంవత్సరంలోనే 5,000 కూడా పెన్షన్ కూడా సాధించిన చరిత్ర జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘానికి కూడా ఉందని నేను ఈ సందర్భంగా ఒక రాజ్యాంగం నేర్చుకున్న మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డగా ప్రతి దళిత గిరిజనులందరూ కూడా లైసెన్స్ గన్నులు కూడా ఇప్పించాలనే చరిత్ర ఉన్నటువంటి సంఘం జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోనూ జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి ఇంకా ఎన్నో పోరాటాలు కూడా చేయడానికి కూడా ఎంఆర్పీఎస్ సంఘానికి